హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఇండియా కూడా క్రికెట్‌లో గెలిచింది. ఇక ఈరోజు నుంచి మాకు డే లైట్ సేవింగ్స్ స్టార్ట్ అయింది. సో, టైమ్ డిఫరెన్స్ అనేది మాకుంది. ఇక ఈరోజు నేను బీరకాయ విత్ పాలుతో రెసిపీ చూపించబోతున్నాను. చాలామంది బీరకాయతో చాలా రెసిపీస్ చేస్తుంటారు. బీరకాయ విత్ పప్పు చేస్తుంటారు. బీరకాయ టమాటా కూడా బావుంటుంది. బీరకాయ ఫ్రై బావుంటుంది. ఇవన్నీ రెసిపీస్ నేను నెక్స్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇంకొకటి బీరకాయ ఎందుకు ప్రిఫరబుల్ అంటే ఇది వెయిట్ మేనేజ్‌మెంట్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది బాగానే. అలాగే ఇందులో వైటమిన్ సి కూడా ఉంటుంది. సో, బీరకాయ అనేది చాలా మంచి వెజిటబుల్ ప్రిఫర్ చేస్తే. అలాగే ఇది రైస్ గానీ, రోటీతో గానీ కూడా తీసుకోవచ్చు. లంచ్‌లో తీసుకోవచ్చు, డిన్నర్‌లో తీసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇక ఈరోజు నేను ఈ రెసిపీకి ఏంటంటే ముందుగా బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయ కట్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చేదు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చాలామంది బీరకాయని ఏంటంటే స్కిన్ ఒక 80-90% తీసేస్తారు. నేనేంటంటే 10-15% మాత్రమే తీసాను. జస్ట్ ఎడ్జెస్ మాత్రమే స్కిన్ పీల్ చేసి మిగతాదంతా యూజ్ చేస్తాను. సో, అలా ఉంటేనే బావుంటుంది. మొత్తం స్కిన్ తీసేస్తే అందులో వైటమిన్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఇక చాలామంది ఏంటంటే ఆ స్కిన్‌తో పచ్చడి కూడా చేస్తారు. అది కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, ఈరోజు రెసిపీకి ఏంటంటే ముందుగా చేదు లేకుండా చూసుకున్న బీరకాయని కట్ చేసి పెట్టుకొని చిన్న చిన్న చాప్ చేసి, అలాగే ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో, ముందుగా పోపు సామాన్లు వేసిన తర్వాత ఆయిల్‌లో కొంచెం దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కట్ చేసిన ఆనియన్ కూడా వేశాను. అది కొంచెం బాగా ఎగిన తర్వాత అప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ బీరకాయ ముక్కలు వేశాను. ఇది కొంచెం నాన్ స్టిక్ కాదు కాబట్టి అప్పుడప్పుడు అడుగున అంటుతుంది. సో, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఈ ఆనియన్ కూడా బాగా కుక్ అయింది అనిపించిందో, ముందుగా కట్ చేసి రెడీ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసి మూత పెడితే అందులో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. అప్పుడు కొంచెం సాల్టు, పసుపు వేసుకొని అందులో ముందుగా కొంచెం మరగబెట్టుకున్న పాలను ఏసుకోవచ్చు. లేదంటే పచ్చి పాలు కూడా ఏసుకోవచ్చు. సో, అలా అయినా బానే ఉంటుంది. సో, ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం సిమ్‌లో పెట్టి మూత పెట్టేసి ఆపేస్తాను. సో, ఒక 5 మినిట్స్‌లో రెడీ అవుతుంది. నెక్స్ట్ నేను అవకాడో, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం పెప్పర్, సాల్ట్‌తో కలిపి ఇలాగా ఒక చపాతీతో రోల్‌లో కలుపుకొని తింటున్నాను. సో, ఇదంతా కూడా ఒక పేస్ట్‌లా చేసి చపాతీలో రోల్ చేసుకొని తింటే చాలా బావుంటుంది టేస్ట్. అలాగే ఈరోజు నేను లంచ్‌కి చపాతీ, కొంచెం క్యారెట్ అండ్ ఈ కర్రీ కూడా కలుపుకొని తింటున్నాను.